ప్రభునందు మిక్కిలి ప్రియులైన సహోదర సహోదరి మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో పేరు పేరున హృదయపూర్వకంగా తెలియచేస్తున్నా. మనందరినీ ప్రేమతో ఈ ఆదివారం ఆరాధనకి ఆహ్వానిస్తున్నాను. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకొని దేవునికి సన్నిధి అనుభవించడానికి మన కుటుంబంలోని గృహంలోనికి ఆయన మనం ఆహ్వానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగల యేసయ్యా, మీ నామానికి స్తోత్రాలయ్యా. గత వారం ఈ వారం దాకా మమ్మల్ని సజీవ రెక్కల చోటను భద్రపరుచుకొని కాచి కాపాడి మీరు చేసిన ప్రతి మేలుకి ఎన్నికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పునరుద్ధాన దినాన ఈ సమయంలో మేమందరం కలిసి మా గృహాలలో మా కుటుంబాలతో కలిసి మీ నామంను మేము గణపరుస్తూ ఉండగా, మేము ఆరాధిస్తూ ఉండగా, మేము కీర్తిస్తుండగా, మేము కొనియాడుతూ ఉండగా, నేను మాటలు వినడానికి సిద్ధపడుతూ ఉండగా మాతో మీరు నడిపించండి, మాతో మీరు మాట్లాడి బలపరచండి. ఆరాధన అంతటిలో మీ నామమైకి మార్థమై మీరు మమ్మల్ని నడిపించి పదేపడుతూ మీరే మాతో ఉండి ప్రతి హృదయాన్ని కదిలించి ప్రతి కుటుంబాన్ని బలపరచమని అడుగుతూ నీ సేవకు నిలబడిన వాడిని నీ చెరువును మరుగు చేసుకొని ప్రజల మధ్య యోగ్యమైన పనిముట్టిగా పాత్రగా మీరు నడిపించమని అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన క్వైర్ పిల్లల పాటలు పాడుతున్న వారితో కలిసి ఏకీభవిద్దాం. తర్వాత మనం అందరం కలిసి వ్యక్తిగతంగా మన కుటుంబంగా దేవుని నామమును గణపరచడానికి ఆరాధించడానికి మనల్ని సిద్ధపరుచుకుందాం. ఈ సమయాన్ని క్వైర్ వారికి అందిస్తున్నాను. వారు మనల్ని పాటలు నడిపిస్తుండగా వారితో కలిసి దేవదేవుని నామమును హృదయపూర్వకముగా గణపరుద్దాం. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు, తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు, తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. కనికరపడుచు కరములు చాపి కౌగిలినిచ్చెదవు, కన్నవారిని మించిన ప్రేమ చూపిన దేవుడవు. నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన, నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు, తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. నిన్న నేడు మారని వాడవు నీవే యేసయ్యా, ఎన్నటెన్నటికీ కరీతిగా ఉండేవాడవయా. నిన్న నేడు మారని వాడవు నీవే యేసయ్యా, ఎన్నటెన్నటికీ కరీతిగా ఉండేవాడవయా. ఊహకు అందని ఉన్నతుడా, ఉన్నత స్థలములలో గనుడా, ఊహకు అందని ఉన్నతుడా, ఉన్నత స్థలములలో గనుడా. ఉండువాడవు అన్ని వేళల నీవే యేసయ్యా, నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన, నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు, తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు, తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు.
ఎంత చెప్పినా తరగని ప్రేమ నీదే యేసయ్యా, చెంత చేరి చింతలు బాపే దేవుడ నీవయ్యా. ఎంత చెప్పినా తరగని ప్రేమ నీదే యేసయ్యా, చెంత చేరి చింతలు బాపే దేవుడ నీవయ్యా. బండగా నడిచిన దేవుడా, అండగా నిలచిన యేసయ్యా, బండగా నడిచిన దేవుడా, అండగా నిలచిన యేసయ్యా. ఎండ వేళలో దాహము తీర్చిన ఊటవు నీవయ్యా. నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన, నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు, తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు, తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. కనికరపడుచు కరములు చాపి కౌగిలించెదవు, కన్నవారిని మించిన ప్రేమ చూపిన దేవుడవు. నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన, నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన, నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు క్వైర్ పిల్లలతో కలిసి పాటలు పాడిన మనం ఈ సమయంలో వ్యక్తిగతంగా దేవుని నామమును ఆరాధనలో గణపరచడానికి, ఆయనకి ఇష్టమైన స్థుతులను మనం వ్యక్తిగతంగా ఇవ్వడానికి సిద్ధపడదామా? నిజ దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, సర్వశక్తిమంతుని ఆరాధిస్తూ ఉన్నాం. ఎక్కడ ఉన్నప్పటికీ కళ్ళు మూసుకొని మోకరించగలిగితే మోకరించి, నిలబడగలిగితే నిలబడి దేవుని నామాన్ని కనపరచడానికి మనం సిద్ధం చేసుకుందాం. మన దేవుడు అతి పరిశుద్ధుడు. దేవదూతులు ఆయన గణపరచడానికి బహు జాగ్రత్త గణపరుస్తూ ఉన్నాయి, భయభక్తులతో ఆరాధిస్తూ ఉన్నాయి. మనం కూడా భయభక్తులతో ఆరాధించడానికి మనం సిద్ధం చేసుకుందాం. మన పట్ల ప్రతి మేలు చేసిన దేవుడి సమయంలో మన ఆరాధన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరుని, ప్రియమైన సహోదరుడా, నీ హృదయంలో నుండి నీ అర్పణని, నీ ఆరాధన అర్పణని దేవునికి వ్యక్తిగతంగా ఇవ్వటానికి దీన్ని సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుని నామమును కనపరుద్దాం. హల్లెలూయా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదన్.
నామమెంతో గొప్పది, నేనారాధింతును. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదన్. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. For you are great, you do miracles so great, there is no one else like you. There is no one else like you. For you are great, you do miracles so great, there is no one else like you. There is no one else like you. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అందరం కలిసి మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరు. దేవానికి స్తోత్రమయ్యా. అద్భుతాలు చేయగల దేవానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు. ఆలోచనకర్తానికి స్తోత్రాలు. బలవంతుడైన దేవానికి స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రాలు. సమాధాన కర్తయ్యకు అధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తామయ్యా. ఉదయకాల సమయంలో మా స్తుతులను ఆగ్రహించిన వాడా, స్వీకరించిన వాడా, స్తుతుల సింహాసనం మీద ఆశీనులయ్యి మీరు మాతో పేరు పేరున మాట్లాడమని ప్రాధేయపడుతూ మమ్మల్ని దీవించి ఆత్మలో అన్ని విషయాల్లో విడుదల చేయగలుగుతూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇంతవరకు పాటలు పాడి ప్రభు నామం కనపరిచిన మనం కొద్ది నిమిషాలు దీని వాక్యం ధ్యానం చేయడానికి దేవుని యొక్క మాటలు మనకి ఏం బోధిస్తున్నాయి, మన కుటుంబానికి ఏం తెలియచేస్తున్నాయి, మనమున్న పరిస్థితుల్లో దేవుని మాటలు మనం ఏ విధంగా మన ధైర్యపరుస్తున్నాయో, ప్రోత్సహిస్తున్నాయో ఈ వాక్యం పరిశీలన చేయడానికి మనకున్న సమయాన్ని ప్రత్యేకపరుదామని మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. దీని వాక్యం మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడే మనతో మాట్లాడేలాగున్నా, మన హృదయంను బలపరచులాగున్నా, మన కుటుంబానికి కావాల్సిన ధైర్యాన్ని, ఓదార్పుని అందించేలాగున్నా మనము మన కుటుంబాన్ని దేవునికి అప్పగించుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని మీద ఆధారపడదామని ప్రేమతో మనం చేసిన. లెట్ us all pray. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి మీకు స్తోత్రమయ్యా. ఇంతవరకు మీ నామమును స్తుతించి, మీ నామమును కీర్తించి, మీ నామమును గణపరిచి, మీ నామమును ఆరాధించి ఈ సమయంలో నీ వాక్యము కొరకు మమ్మల్ని మేము సిద్ధపరుచుకుంటుండగా మీరు మనం సిద్ధపరచును ప్రాధేయపడుతున్నామయ్యా.
ఏ హృదయానికి ఏ వాక్యం కావాలో, ఏ కుటుంబానికి ఏ మాటలు కావాలో మీరు మాకు బోధించండి, బయలుపరచండి, మాతో మాట్లాడి నీ కృపలో మమ్మల్ని నడిపించని ప్రాధేయపడుతున్నాను యేసయ్యా. నేను గొప్పవాడిని కాదు కానీ నీ సేవకుండి మీ సెలువు చోట మరుగు చేసుకొని నీ పిల్లలతో మాట్లాడమని ప్రాధేయపడుతూ మీకే మహిమ ఘనత ప్రభావం అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీరందరినీ ప్రేమతో ఈ ఆదివారం ఆరాధనకి ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరూ బాగున్నారు కదండి? మన కుటుంబాలన్నీ మనల్ని తన అద్వితీయ రెక్కల చోటను భద్రపరుచుకొని కాచి కాపాడి మేలు చేసిన దేవునికే మహిమ కలిగిన గాక, దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ సమయంలో దేని వాక్యంలోనికి నడిపించబడదామని మీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అలాగే దేవుని కృపను బట్టి పరిస్థితులు అనుకూలపరచబడ్డాయి. ఆదివారం ఆరాధనలో మన చర్చ్లో, మన బ్రాంచ్ చర్చెస్లో కూడా ప్రారంభం నడిపించబడుతున్నాయి. ఆరాధనల కొరకు మీరు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యూట్యూబ్ వీడియోస్ కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులు, శ్రేయభిలాషులకి ఈ యొక్క వీడియోస్ని వాళ్ళు బలపరచబడడానికి ఉపయోగకరంగా మీరు పంపించవచ్చని మీ ప్రేమతో విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. సరే, మంచిది. దేని వాక్యంలోనికి నడిపించబడదాం. సాధారణంగా మన శోధనలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఆ శోధన శ్రమను విడుదల పొందటానికి దేవుని దగ్గర ఎన్నో రోజులుగా, ఎన్నో వారాలుగా, నెలలుగా ప్రార్థన చేసినప్పుడు దానికి దేవుడి నుంచి జవాబు మనకు ఆలస్యం అయితే, లేదా దేవుని జవాబు మనం అందుకోలేకపోతే ఒక చిన్న ఆలోచన వస్తుంది. దేవుడు నా పరిస్థితిని చూస్తున్నాడా? నా కష్టాన్ని దేవుడు చూస్తున్నాడా? నా కుటుంబం పడుతున్న బాధను దేవుడు చూస్తున్నాడా అని ఒక చిన్న వేదన మనందరి హృదయాల్లో కలుగుతుంది. ఈ ప్రశ్న నాకు వచ్చింది. ఈ ప్రశ్న మా ఇంటర్వ్యూలో అనేకులకు ఈ ప్రశ్న ఖచ్చితంగా ఇప్పటిదాకా వచ్చే ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే ఆ జవాబు ఆలస్యమవుతున్నప్పుడు, దేవుడు కార్యం ఆలస్యమవుతున్నప్పుడు, మన కన్నీళ్ళకి ఆయన ప్రతిస్పందన ఆలస్యమవుతున్నప్పుడు వచ్చే మొదటి ప్రశ్న ఇదే: దేవుడు నన్ను చూస్తున్నాడా? నా బాధను చూస్తున్నాడా? నా వేదనను చూస్తున్నాడా? నా కన్నీళ్ళ కారణాన్ని చూస్తున్నాడా? నా కుటుంబం పడుతున్న ఇబ్బందిని చూస్తున్నాడా అనే ప్రశ్న అనేక సార్లు మనలో రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ ఈ ప్రశ్న వచ్చి ఉంటుందేమో. ఈరోజున ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, నువ్వే కష్టంలో ఉన్నా, నీ కుటుంబం ఏ కష్టంలో ఉన్నా, ఒకవేళ గనక ఇదే ప్రశ్న నీ మనసులో గనక మారుమ్రోగుతున్నట్లయితే, దేవుడు చూస్తున్నాడా అనే ప్రశ్న నీ మనసుల్లో మళ్ళీ మళ్ళీ అది రింగ్ అవుతున్నట్లయితే, ఈ ప్రశ్నకి ఈ రోజున దేవుని జవాబును పొందడానికి సిద్ధపడవలసిందిగా ప్రేమతో ఈ మాటను తెలియచేస్తూ వాక్యంలోనికి నడిపించబడదామని మనవి చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం చూసి వచ్చినట్లయితే మన దేవునికి దినచర్య మన బైబిల్ గ్రంథంలో ఒక చోట మనం చూస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో అని రాస్తున్నారు, కానీ మనకు అర్థం కావడానికి కీర్తన గ్రంథంలో 33వ కీర్తనలో 13-14 వచనాలకు వచ్చినప్పుడు ప్రతిరోజు దేవుడు చేసే పని ఏంటి, ఆయన దినచర్య ఏంటి, ఆయనకి మన గురించిన ఆలోచన ఏ స్థాయిలో ఉంది, ఏం ఆలోచన చేస్తాడు అని గమనిస్తే Psalm number 33 verse 13-14 చూస్తూ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది దేవుని వాక్యం: యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాసంలో నుండి భూలోక నివాసం అందరి వైపు ఆయన చూచుచూ ఉన్నారు. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అంటే ప్రతిరోజు ఆయన దినచర్య. ఏంటి దినచర్య అంటే నరులందరినీ ఆయన దృష్టించడం ఆయన దినచర్య, ఆకాశంలోంచి తన పిల్లలని కనిపెట్టడం ఆయన దినచర్య, భూలోక నివాసం అందరి వైపు చూడడం ఆయన దినచర్య. అంటే ప్రతిరోజు దేవుడు నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని చూస్తున్నాడు, ఆయన కనిపెడుతున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, మన పరిస్థితిని ఆయన పూర్తిగా ఎరిగి ఉన్నాడు అని చెప్పడానికి ఈ మాటగా, ఈ ప్రారంభ మాటగా నీతో నేను మాట్లాడుతున్నాను. అంటే ఈ రోజున మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ కష్టంలో ఉన్నామో, ఏ శోధనలో ఉన్నామో, ఏ శ్రమలో ఉన్నామో, వీటన్నిటిని దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని సూటిగా చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా. మరికొన్ని మాటలు అర్థం కావడానికి మీతో మాట్లాడడానికి నేను ముందుకెళ్తున్నాను. మీరు నాతో దేని వాక్యాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ చూసినట్లయితే సామెత గ్రంథంలో 15వ అధ్యాయంకి వచ్చినప్పుడు ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 15 verse 3 వచ్చినట్లయితే యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును అని ఉంటుంది. సామెత గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనంలో యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉండును అన్నాడు. అంటే ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. చూస్తాయి అనట్లేదు, చూచును అనట్లా, చూచుచూ ఉన్నాయి. అంటే
దేవుడు మన మంచివాళ్ళమైనా మన చెడ్డవారమైనా సరే ఆయన కన్నులు మాత్రము మనల్ని చూస్తున్నాయి. ఆయన కనుదృష్టిలోనే మనమున్న విషయాన్ని సందర్భంలో మరొకసారి మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరి కాస్త లోతుగా అర్థం చేసుకోగలగడానికి ప్రయత్నం చేసి మరి కొంచెం ముందుకెళ్దాం. ఇర్మీయా గ్రంథంలో 16వ అధ్యాయంలో 17వ వచనంలో మధ్యలో చిన్న మాట ఉండేది, ఏదియు నా కనులకు మరుగు కాలేదు అనట. దేవుడు తన పిల్లల కోసం మాట్లాడుతూ తన పిల్లల క్రియల కోసం మాట్లాడుతూ అని అంటున్న మాట, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు అంటే దేవుడు తన పిల్లలలో ప్రతి విషయాన్ని ఆయన చూస్తున్నాడు. అది చెడుదైనా, అది మంచిదైనా, అది సంతోషమైనా, అది దుఃఖమైనా, ఆనందమైనా, అది వేదనైనా, అదేదైనా సరే దేవుడు తన పిల్లలని చూస్తున్నాడు. ఆయన కనులకు మరుగుగా ఏది లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందామని ప్రేమతో మాట్లాడుతున్నాం. అదే ఇర్మీయా గ్రంథంలో మరి కాస్త ముందుకు వస్తే చాప్టర్ 23 23వ అధ్యాయంలో 24వ వచనంలో దేవుడే తన మాటగా మరొక మాట కూడా చెప్తా ఉంటాడు. అది కూడా చూద్దాం ఒకసారి. నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగ్గలవాడు ఎవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశములు ఎందంతటా ఉన్నవాడును కానా? తల సూటిగా అంటున్న మాట, నాకు కనిపించకుండా మీరెవరైనా రహస్య స్థలాల్లో దాక్కోగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు క్వశ్చన్ మార్క్ వేశారంటే, గాడ్ క్యాన్ సీ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్. ప్రతి మూలని దేవుడు చూడగలడు. చూసే శక్తి ఆయన కనులకి ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకారుడు అంటాడు, ఆకాశ మండలంలోకి వెళ్ళినా, సముద్ర దిగంతాలకు వెళ్ళినా సరే అక్కడ నీ కనులను చూస్తున్నాయి, నీ చేయి నడిపిస్తుంది అని మాట్లాడతాడు. అంటే దేవుడు ప్రతి స్థలమున ఆయన కను దృష్టి ఉన్నది. ప్రతి స్థలములో ఆయన కంటి చూపుతో ప్రతి వ్యక్తిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆయన కనిపించకుండా రహస్య స్థలాల్లో దాక్కోగలగడానికి భూమి ఎంతంతటా ఏ రహస్య స్థలమో లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత అదే వచనంలో అంటాడు, నేను భూమి ఆకాశంలో ఎంతంతటా ఉన్నవాడును కానా? భూమిలో ఆకాశంలో నేనే ఉన్నాను కదా. భూమి అనంతటా ఆకాశం అనంతటా ఉన్నది నా ప్రత్యక్షతే కదా, అది నేనే కదా అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే ఆయన ప్రత్యక్షతలో నుండి, ఆయన కను చూపులో నుండి మన ఎవరో కూడా దాగలేమని విషయాన్ని ముందు గుర్తుపెట్టుకుందామని ప్రేమతో మనం చేసినాను. అంటే ఇంట్రడక్టరీ పాయింట్స్లో మనం గమనిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఈ భూ ప్రపంచం అంతటి మీదకి తన కనుదృష్టి రాణిస్తున్నప్పుడు ఆ భూమి మీద ఉన్న మనల్ని దేవుడు చూస్తున్నాడు. మనం చూస్తున్నప్పుడు మన వేదనని, మన బాధని, మన శోధనని, మన పడుతున్న ఇబ్బందులని ఆయన చూస్తున్నాడు అని చెప్పడానికి ఈ మాటలు బట్టి ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. నా ప్రేమైన సహోదరుడా, మన కళ్ళు కనిపిస్తున్నాయనంటే మాట్లాడుతున్న నేను మిమ్మల్ని చూస్తున్నాను ఆఫ్ ద స్క్రీన్ అవతల ఉన్న మిమ్మల్ని దేవుని కృపను బట్టి చూడగలుగుతున్నాను. అట్ ద సేమ్ టైం మీరు స్క్రీన్ మీద నన్ను చూడగలుగుతా ఉన్నా. అంటే మన కళ్ళు కనిపిస్తున్నప్పుడు కీర్తనకారుడు అంటాడు, కంటి నిర్మించిన వాడు కానకుండునా. అంటే మన కళ్ళు కనిపిస్తున్నప్పుడు మన కళ్ళను చేసిన వ్యక్తికి ఆ దేవునికి కనిపిస్తుంది, కానీ ఆయన కనిపించకుండా ఉండేవాడు కాదు. ఆయన కన్నులు మరుగుగా ఉండేవి కాదు. ఆయన కళ్ళు కనబడకుండా ఈ భూ ప్రపంచం మీద ఏది లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందామని ప్రేమతో మనం చేస్తున్నాం. అంటే ఈ ఇంట్రడక్టరీ మాటల్లో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయన రహస్య స్థలం అంటూ ఏది లేదు. ఏ వ్యక్తి రహస్యస్థలానికి వెళ్ళి దాక్కోలేడు అని అర్థమవుతుంది. ఆయన ఉదయం మొదలుకొని ఆయన దినచర్య ఏంటంటే తన భూలోక నివాసం అందరి వైపు తేరి పారి చూడడమే ఆయన దినచర్య అర్థమవుతుంది. ఆ కనుల్లో నుండి మన ఎవరము కూడా దాక్కోలేమని, ఆయన కనులు ప్రతి స్థలములో ఉన్నాయని ఇప్పుడు దాకా మనం గమనిస్తూ వచ్చాం. అంటే ఆయన కనులు నీ కష్టాన్ని చూస్తున్నాయి, ఆయన కనులు నీ వేదనని చూస్తున్నాయి, ఆయన కనులు నీ బాధని చూస్తున్నాయి, ఆయన కనులు నీ కుటుంబం పడుతున్న శ్రమని చూస్తున్నాయని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఇలాగ దేవుడు తెల్లవారు లేచిన దగ్గర నుండి రాత్రి మగళ్ళు ఆయన తన పిల్లలని చూస్తూ తన సమయాన్ని గడుపుతున్నప్పుడు, తన పిల్లల వేదనలో ఉంటే, బాధలో ఉంటే, శ్రమలో ఉంటే, కష్టములో ఉంటే చూస్తున్న దేవుడు ఏ విధంగా స్పందిస్తాడు, చూస్తున్న దేవునికి రియాక్షన్ ఎలాగుంటుంది విషయాన్ని బైబిల్లో అనేక మంది భక్తులు వాళ్ళ అనుభవాల్లోంచి మాట్లాడిన సందర్భాలని బైబిల్లో కోకొల్లలుగా చూస్తాం. కానీ మనకున్న సమయంలో ప్రతి భక్తుని మనం గమనించలేము. కానీ మన ఆత్మీయ జీవితం బలపడడానికి 3 సందర్భాల మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక సందర్భంలో ఆదికాండం చూస్తూ వచ్చినప్పుడు 22వ అధ్యాయంకి వచ్చినట్లయితే
దేవుడు అబ్రాహాం గారికి వచ్చిన టెస్ట్ పెడతా, తను ప్రేమించి అబ్రాహాం గారికి ఇద్దరు వాగ్దానం ఇచ్చి ఇస్సాకు అని కొడుకునిస్తా. ఈ అబ్రాహాం గారి కొడుకుని ఎంతో చక్కగా అల్లారు ముద్దుగా ప్రేమగా పెంచడం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే లేక పుట్టిన కొడుకు కాబట్టి, అది వాగ్దాన కుమారుడు కాబట్టి ఎంతో చక్కగా ఈ వాగ్దాన కుమారుని పెంచి పెద్ద చేస్తూ ఉంటే దేవుడు అబ్రాహాం గారిని ఆయన టెస్ట్ చేస్తా ఉంటే పరిశోధించను వాక్యం చూస్తాం. నేను ఒక్కగానో కుమారుని తీసుకుని వచ్చి మోరియా దేశంలోకి వచ్చి అక్కడ చూపించే కొండ మీద నువ్వు నీ కొడుకుని నాకు దహన బలిగా అర్పించు అని చెప్పి దేవుడు అబ్రాహాం గారితో మాట్లాడిన తర్వాత తెల్లవారింది. అబ్రాహాం గారు లేచారు, కొడుకుని రమ్మంటాడు, కట్టెలు సిద్ధం చేసుకున్నాడు, కత్తి సిద్ధం చేసుకున్నాడు, తన పనివాళ్ళు ఇతను పిలిచాడు. 3 రోజులు ప్రయాణం చేశాడు. దేవుడు చెప్పిన ప్రాంతానికి, ఆ కొండవ దగ్గరికి ఈయన తన ఇద్దరు పనివాళ్ళు తన కొడుకు చేరిపోయిన తర్వాత పనులని కింద ఉండమని చెప్పాడు. నేను నా కొడుకెళ్ళి దేవునికి బలర్పించి తిరిగి వస్తామని చెప్పి మాట్లాడాడు. కట్టెలు కొడుకు మీద పెట్టాడు. దహనబలి అర్పించడానికి కొడుకుని తీసుకొని ఈ నాన్న కొండ ఎక్కుతూ వెళ్తూ ఉన్నా. దారి మధ్యలో తండ్రి కొడుకుకి ఓ చక్కని వేదనకరమైన సంభాషణ కలుగుతుంది. నాన్నగారికి అది వేదనకరము, కొడుకుకి అది ప్రశ్నార్థకం. ఎందుకంటే కొడుకు నాన్నగారు బలర్పిస్తూ ఉంటే చూశాడు, దహనబలికి గొర్రెపిల్ల తీసుకొని అర్పిస్తా ఉంటే కొడుకు చూశాడు. కానీ ఇప్పుడు గొర్రెపిల్ల కనబట్టలేదు. నాన్న అడుగుతాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, కానీ గొర్రెపిల్ల ఏది అని అంటే అప్పుడు అంటాడు నాన్న ధైర్యంగా, దేవుడు చూచుకుంటాడులే అని చెప్పి కొడుకుని తీసుకెళ్ళా. నాన్న చేతుల్లో నిప్పు ఉన్నది, తన వరణ కత్తి ఉన్నది, కొడుకు మీద కట్టెలు పెట్టాడు. ఇద్దరు కలిసి కొండెక్కి బయలుదేరి కొండెక్కేశారు. ఎక్కిన తర్వాత దహనబలికి ఆ యొక్క రాళ్ళని ఒకదాని మీద ఒకటి పేర్చి బలిపీఠాన్ని కట్టిన తర్వాత కొడుకును పట్టుకొని కొడుకు కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలిపీఠం మీద పెట్టేశాడు. కట్టెల మీద పెట్టేసిన తర్వాత ఇంకొక క్షణంలో తన కత్తి తీసి కొడుకుని నెట్ట నిలువున చిరియబోతామంటే అప్పుడు దేవుడు మాట్లాడతాడు, అబ్రామా నీ కొడుకును ఏ హాని తలపెట్టద్దు అని చెప్తూ అంటాడు, నేను నిన్ను చూసా. చూద్దాం ఒకసారి 14 వచనం చూసినట్లయితే, ఆదికాండం 22 అధ్యాయంలో 14 వచనంలో దేవుడు నిజంగా తన భక్తుల యొక్క భక్తి ఎలాగుందో, తన భక్తులు దేవుని మాటకి ఏ విధంగా లోబడుతున్నారు అని చూస్తూ అంటున్న మాటను గమనిస్తే గనక ఆదికాండము 22 అధ్యాయంలో 14 వచనం చూసినట్లయితే గనక అక్కడ దేవుడు అంటాడు, అక్కడ ఆ దరిదాపుగా మన 12, 13 చూసి వచ్చినప్పుడు ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీ ఒక్కడైన నీ కుమారుని నాకు ఏ వినతి లేదు గనక నువ్వు దేవునికి భయపడవాడని ఇందువలన నాకు కనబడుచున్నది. అంటే గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ ద పీపుల్, హియర్ హీస్ లుకింగ్ ఎట్ అబ్రహాం. నువ్వు నాకు భయపడే వ్యక్తిగా నాకు కనిపిస్తున్నావు. అంటే దేవుడు తన పిల్లలను చూస్తున్నాడు. నా కొడుకు, నా కూతురు, నేను ఏర్పాటు చేసిన కుటుంబము నా మాటకి లోబడుతుందా, నా మాటకి భయపడుతుందా, నా మాటకి లోబడి వారి జీవితాన్ని నా మాట మీద ఆధారం చేసుకొని వాళ్ళు జీవిస్తున్నారా అని చెప్పి దేవుడు తన పిల్లలని చూస్తున్నాడు. అబ్రహాం వాజ్ టెస్టెడ్ ఫర్ హిస్ ఫెయిత్. అబ్రహాం వాజ్ టెస్టెడ్ ఎందుకు అని అంటే దేవుని మాటను ఏ మేరకు అతను వింటున్నాడో దేవుడు అబ్రహాం గారిని పరీక్షించినప్పుడు అంటాడు, నేను చూస్తున్నానని చెప్పాడు. చూసిన వచ్చిన చూస్తే కనుక 12th verse చూస్తే కనుక నువ్వు ఇందువల్ల ఎక్కడ దాకా రావాలంటే విని తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనపడుచున్నది. 3 రోజులండి. జస్ట్ లిటరల్లీ ఇమాజిన్ చేయండి ఒకసారి. దేవుడు అబ్రహాం గారు మాట్లాడిన తర్వాత for 3 days and nights God didn't speak to Abraham. అర్థం కావాలంటే వచ్చినా మీకు చూస్తే అర్థమైపోతుంది. తన ఇద్దరు పనివాళ్ళని తీసుకున్నాడు, కొడుకుని తీసుకున్నాడు, 3 రోజులు ప్రయాణం చేస్తాడు. చూస్తే కనుక ఎక్కడ రావాలంటే కనుక మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. 4వ వచనం చూస్తే కనుక 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి, ఆన్ 3rd day అన్నది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే ఈ 3 days దేవుడు మాట్లాడలా. దేవుని స్నేహితుడితో దేవుడు మాట్లాడట్లేదు. ఇక్కడ ఒకేసారి మాట్లాడి 1వ వచనంలో ఏం చేశాడు అంటే, ఏం చెప్పాడు అని అంటే, నీ కొడుకును తీసుకొని వచ్చి మోరియా దేశానికి వెళ్ళు, అక్కడ ఉన్న కొండల్లో ఒక కొండ మీద నాకు దహనబలిగా అర్పించేయి అని చెప్పి 3 రోజులు మాట్లాడలా. అలాగని చెప్పి దేవుడు తనతో చెప్పిన మాటని అబ్రహాం గారు ఎవరికి చెప్పలేదు. కాడు కొడుకుతో ఏం చెప్తాడు, ఆ పని వాళ్ళతో ఏం చెప్తాడు, నేను నా కొడుకు వెళ్ళి దహనబలి అర్పించి తిరిగి వస్తాము అని మాట్లాడతాడు. అంటే ఎవరికి తెలియదు. అంటే మానసికంగా ఈ అబ్రహాం గారు ఎంత వేదన పడుంటారో, మదన పడుంటారో. తన చేతులతో తన కొడుకుని చంపాల్సి వస్తే అది ఇమాజిన్ చేసినప్పుడు
ఆ 3 రాత్రులు ఆ నాన్న పడుకోలేదేమో అని అనుకుంటాను. దేవుడు మాట్లాడిన దగ్గర నుంచి అతడు తిండి సహించక, నిద్ర సహించక ప్రాణం చేస్తున్నాడు. కానీ దేవుడు మళ్ళీ మాట్లాడితే బాగుండు, మనసు మార్చుకుంటే బాగుండు అని చెప్పి అనుకుని ఉంటాడేమో ఒక నాన్నగా. ఇన్ని అనుకున్న దేవుడు చెప్పిన మాట మాత్రము ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడు. ఆయన మనసు ఎలాగుందో మనకు తెలియదు. అనుకున్నాడా లేదనే విషయం బైబిల్లో కనబడదు, కానీ దేవుని మాటకు లోబడ్డాడు అనే విషయం మాత్రం బైబిల్లో కనబడతా ఉంది. అంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు అంటే మనము ఆయన మాటకు లోబడుతున్నామా లేదా, ఆయన వాక్యానికి లోబడుతున్నామా లేదా, ఆయన మాటలకి మన ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకొని నడిపించుకున్నామా లేదని చెప్పి దేవుడు మనల్ని చూస్తున్నాడు విషయాన్ని జ్ఞాపకం చేసుకుందామని మీ ప్రేమతో ఈ మొదటి మాటగా తెలియజేసినాం. ఆ తర్వాత అదే విషయంలో మనకి కాస్త ముందుకు వస్తే, అప్పుడు అబ్రాహాము గారు తన కొడుకుని చంపలేదు, కట్లు విప్పేశాడు. విప్పిన తర్వాత దేవుడు కంటిన్యూ చేస్తూ ఉంటే తన మాటలని ఆ పొదల దగ్గర పొట్టేలు ఉంది, తను తీసుకుని వచ్చి దహన బలిగా ఈయన్ని కొడుకు స్థానంలో అర్పించని చెప్పినప్పుడు కొడుకుని బలిపీఠం దింపేస్తాడు. ఆ పొదల దగ్గరికి వెళ్తే ఆ పొదలో కొమ్ములు చిక్కుకున్న ఓ పొట్టేలు కనిపిస్తుంది, దాన్ని తీసుకొస్తాడు. కొడుకుకి మారుగా ఆ బలిపీఠం మీద ఆ పొట్టేలను పెట్టి దహన బలిగా దేవునికి అబ్రాహాము గారు ఆ పొట్టేలని అర్పించిన తర్వాత చూస్తే గనక 14th verseకి వెళ్దాం ఒకసారి. అబ్రాహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. ఆ మాట చూడండి ఒకసారి, యెహోవా చూచుకొనును. యెహోవా చూచుకొను. ఇంగ్లీష్లో చూస్తే గనక గాడ్ ప్రొవైడెడ్, యెహోవా జైరే, గాడ్ ప్రొవైడెడ్. ఆ తర్వాత చూస్తే గనక చూడండి ఒకసారి, అందుచేత యెహోవా పర్వతమే చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును అన్నట్టు. దేవుడు చూచుకుంటాడు అని ఇంకో మాట చెప్పాలంటే గాడ్ ప్రొవైడ్స్. మొట్టమొదటి చూస్తూ ఉన్నాము, దేవుడు తన పిల్లలు భక్తి ఏ స్థాయిలో ఉందో చూస్తాడు, తన మాటలు ఏ విధంగా లోబడుతున్నారో చూస్తాడు. రెండవదిగా తన పిల్లలకి ఏం కావాలో వాటిని దేవుడు సమకూరుస్తాడు. యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా జైరే, గాడ్ ప్రొవైడర్. మన తెలుగు ట్రాన్స్లేషన్ చూస్తే కనుక యెహోవా చూచుకొనును. ఏం చూసుకున్నాడు అక్కడ అంటే అబ్రహాము గారి యొక్క అవసరతని దేవుడు పొట్టేల రూపంలో తీరుస్తూ ఉన్నాడు. అది రెండో మాట. అక్కడ దహన బలికి అర్పించి అబ్రహాము గారు తన కొడుకు తీసి కిందకి దిగి రావాలి. అక్కడ బలిపీఠం మీద అర్పించడానికి ఏదైనా జంతువు కావాలి, దహన బలి పశువు కావాలి. దేవుడు చూచుకున్నాడు, పొట్టేలను సిద్ధపరిచాడు. ఆ పొట్టేల్ని ఇస్సాకు గారి స్థానంలో అబ్రాహాము గారు బలిగా అర్పించి దిగి వస్తున్నాడు. యెహోవా చూచుకొనును. అక్కడ బలి పశువు కావాలి, దేవుడు చూసుకున్నాడు. నా అవసరం ఉంది, అక్కడ అవసరానికి బలర్పించడానికి బలి పశువు అవసరం ఉంది. అవసరాన్ని దేవుడు చూచుకున్నాడు. నా ప్రియమైన సోదర, ప్రియమైన సహోదరుడా, ఇప్పుడు దాకా 2 మాటలు గమనించాం ఒకే చోట. మొదటిది, దేవుడు తన భక్తుల ఆయన మాటకి ఏ విధంగా లోబడుతున్నారు, ఎంతో లోబడుతున్నాడు అని చూశాడు. కాబట్టి ఆయన చూసినప్పుడు ఆయన మాటకి లోబడే కుటుంబాలుగా మళ్ళీ మనం నడిపించుకుందామండి. మొదటి మాటతో మీ ప్రేమతో మాట్లాడాలి. రెండో మాట చూసినట్లయితే కనుక మన అవసరాలు మన దేవుడు చూస్తాడు. అక్కరగా ఏమున్నాయో సమకూర్చి పెడతాడు. మనకు లోటు ఏముందో ఆ లోటు అంతటిని ఆయన గుప్పెలు విప్పి మన ప్రతి లోటుని తీరుస్తాడని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఇప్పుడు 2 మాటలు పూర్తి చేశాం. మరి కాస్త ముందుకు వస్తే దేవుడు ఏం చూసుకుంటాడండి, ఏం చూస్తాడండి అని గమనిస్తే 3వ మాటకి వెళ్దాం. కొంచెం త్వరగా ముందుకెళ్తే గనక ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 2 నిర్గమకాండము 2వ అధ్యాయంలో 25వ వచనంలో లాస్ట్ పాటకు వచ్చేసరికి అదే ఆ 25వ వచనంతోనే అధ్యాయం పూర్తయిపోతూ ఉంటుంది. పూర్తయిపోతున్నప్పుడు ఏ మాటతో పూర్తవుతుందని చూస్తే గనక ఇశ్రాయేలీయులు అక్కడ యోసేపు చనిపోతాడు. తర్వాత ఇశ్రాయేలీయులు పనోలుగా మారిపోతారు. కొన్ని వందల సంవత్సరాలు ఫరో కింద ఇల్లు కట్టేవారుగా, అంతఃపురాలు కట్టేవారుగా, వాళ్ళకి బానిసలుగా వీళ్ళ బతుకు మొదలైపోయింది. నిజంగా ఒకప్పుడున్న స్థాయి రోజున కోల్పోయారు. ఎందుకు పనికిరాని వారుగా, పని వాళ్ళగా వీళ్ళు మారిపోయేసరికి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవమ్మ విడుదల కావాలి. ప్రార్థన చేస్తూ ఉంటే ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 2 verse 25 చూస్తూ వచ్చినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులను చూచెను. తన పిల్లలు శ్రమపడుతూ ఉంటే, శ్రమలోంచి విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన పిల్లలని చూచెను అన్న మాటను చూస్తాం. రోజున ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, నువ్వు శ్రమ పడుతూ ఉంటే, వేదన పడుతూ ఉంటే,
ఇరకాటమైన పరిస్థితిలో నలిగిపోయి, ఏం అర్థం కాని పరిస్థితిలో చిక్కుకుపోయి, ఏం చేయాలో తెలియలేకుండా ఉంటే ఓ మాట చెప్తున్నాను, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ శ్రమలోని దేవుడిని చూస్తున్నాడు. నువ్వు పడుతున్న ఇబ్బందుల్లో దేవుడిని చూస్తున్నాడు. నువ్వు పడుతున్న వేదనల్లో దేవుడు నిన్ను చూస్తున్నాడని చెప్పడానికి నిశ్చయపడుతున్నాను. ఇశ్రాయేలీయులు నలిగిపోతున్నారు, శ్రమలో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు, ఇరకాటంలో ఉండిపోయారు, ఫరో చేతి కింద నలిగిపోతున్నారు. తరాలు పనోళ్ళుగా, బానిసలుగా వాళ్ళు మారిపోయి భవిష్యత్తు గురించిన ఎలాంటి హోప్ లేకుండా నలుగులాడిపోతూ ఉంటే దేవుడు తన పిల్లలని చూస్తున్నాడు. ఆ తర్వాత 3rd చాప్టర్కి వచ్చినప్పుడు 3వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మండుచున్న పొదతో దేవుడు మోషేను దర్శించి మోషేతో మాట్లాడుతున్నప్పుడు 2 మాటలు జ్ఞాపకం చేస్తారండి. మీకు చూపిస్తాను, గమనించండి ఒకసారి. చూస్తే గనక 3వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే గనక 7వ వచనంలో, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. ఏం చూశాడు దేవుడు అంటే, నా ప్రజల బాధని నేను చూశాను అని మాట్లాడుతాను 7వ వచనంలో. నా ప్రజల బాధని నేను చూశాను, నా ప్రజల బాధని నేను చూశాను. ఆ తర్వాత మరి కాస్త ముందుకు వస్తే గనక 9వ వచనం చూస్తే గనక 9వ వచనంలో చూస్తే గనక హింస చూచితిని అంటాడు. లాస్ట్ పార్ట్కి వచ్చేస్తాయి. 7వ వచనంలో బాధను చూశాను, 9వ వచనంలో హింసను చూశాను. అంటే ప్రియమైన సహోదరుడా, మన బాధపరచబడుతూ ఉంటే, హింసించబడుతూ ఉంటే, హేళన చేయబడుతూ ఉంటే, మన ప్రార్థన, మనమున్న పరిస్థితి, మన హేళన చేయబడిన స్థితిని ఎవరు చూస్తున్నా చూడకపోయినా దేవుడు మాత్రము చూస్తున్నాడు విషయాన్ని ఈ విషయం ద్వారా మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి ధైర్యపరచబడదామని ప్రేమతో మాట్లాడుతున్నాను. దేవుడు నా బాధను చూడట్లేదా అని అంటే, ఐ హ్యావ్ అన్ ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్, గాడ్ ఈజ్ లుకింగ్ అట్ యూ. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన స్నేహితుడా, నా ప్రియమైన సహోదరి, నా దగ్గర నీ కొరకు ఒక జవాబు ఉంది. దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు, దేవుడు నీ వేదన చూస్తున్నాడు, దేవుని పడుతున్న బాధని చూస్తున్నాడు. దేవునికి మరుగుగా నీ లైఫ్లో ఏది లేని విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాల్సిందిగా, ఆ మాటను బట్టి ధైర్యపరచబడాల్సిందిగా ప్రేమతో ఈ మాటను నేను తెలియచేస్తున్నాను. గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యువర్ స్ట్రగుల్స్ యూఆర్ గోయింగ్ త్రూ రైట్ నౌ. నువ్వు పడుతున్న ప్రస్తుత బాధని, వేదనని, శ్రమని దేవుడు చూస్తున్నాడు అని చెప్పడానికి, ఈ మాటను బట్టి నేను ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నాం. దేవుడు ఏమంటాడు తెలుసా, నేను నా ప్రజలు పడుతున్న బాధను చూశాను. చూసిన తర్వాత 8వ వచనం ఒకసారి, ఐగుప్తు దేశంలో నుండి వారు విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారు నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. శ్రమను చూసిన దేవుడు అంటే మాట తెలుసా, నా పిల్లల శ్రమను నేను చూశాను, వాళ్ళ బాధను చూశాను. ఇప్పుడు వారిని అక్కడి నుంచి విడిపించడానికి, పాలు తేనెలు దేశాన్ని నడిపించడానికి దిగి వచ్చాను అని అంటున్నాడు ఒకసారి. గాడ్ హ్యాస్ ఆల్రెడీ కమ్ డౌన్ టు రెస్క్యూ హిస్ చిల్డ్రన్. తన పిల్లల్ని విడిపించడానికి, తన పిల్లలని నడిపించడానికి దేవుడే దిగి వచ్చాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ప్రియమైన సహోదరుడా, ఇశ్రాయేలు పడుతున్న బాధను చూస్తున్నాడు దేవుడు. వారు విడిపించి వారిని ఒక మంచి స్థితిలోనికి, వాగ్దాన దేశంలో నడిపించడానికి దిగి వచ్చినప్పుడు నిన్ను విడిపించడానికి, నడిపించడానికి దేవుడు దిగి రాడా? హీ క్యాన్ కమ్ అండ్ హీ విల్ కమ్ అండ్ దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. ఖచ్చితంగా జరుగుతున్న విషయాన్ని ఇప్పుడు మర్చిపోవద్దు. గాడ్ విల్ కమ్ టు రెస్క్యూ యూ. గాడ్ విల్ కమ్ టు రెస్క్యూ యువర్ ఫ్యామిలీ. దేవుడిని విడిపించడానికి ఖచ్చితంగా దిగి వస్తాడు. ఆ స్థితిలోంచి విడిపించి ఒక మంచి స్థాయిలోనికి నడిపించడానికి దేవుడు ఖచ్చితంగా నీ కొరకు, నీ కుటుంబం కొరకు దిగి వస్తాడని చెప్పడానికి నీ సహోదరునిగా, దేవుని సేవకునిగా ఇష్టపడుతున్నానండి. దేవుడు నన్ను విడిపించాడు, ఒక మంచి దేవుని పరిచయం చేసే స్థితిలోనికి దేవుడు నన్ను నడిపించాడు, నా కుటుంబాన్ని విడిపించాడు. నా తోడబుట్టిన వారి శ్రమలో నుండి దేవుడు నన్ను నా కుటుంబాన్ని, నా తోడబుట్టిన వారిని విడిపించినప్పుడు దేవుడు నిన్ను విడిపించలేడా? నా కుటుంబాన్ని దేవుడు తన కృపతో ఉన్నతమైన స్థాయిలోనికి నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని కుటుంబాన్ని ఉన్నతమైన స్థాయిలోనికి నడిపించలేడా? డూ నాట్ బీ
అఫ్రైడ్. దేవుడు నేను చూస్తున్నాడు, నీ విడుదల ఆయన చేతిలో ఉన్నది, నీ జవాబు ఆయన చేతిలో ఉంది, నీ కొరకు అద్భుతాలు ఆయన చేతిలో ఉన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోద్దని ప్రేమతో దేవుని సేవకుని అనుభవంతో ఈ మాటలు తెలియచేస్తానండి. గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ అవర్ టీయర్స్. గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ అవర్ స్ట్రగుల్స్ విచ్ వీఆర్ గోయింగ్ త్రూ రైట్ నౌ. మన కన్నీళ్ళని మన దేవుడు చూస్తున్నాడు. ప్రస్తుతం పడుతున్న శ్రమని, హింసని, బాధని మన దేవుడు చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు ఆయన మౌనంగా ఉండేవాడు కాదండి. హీ విల్ కమ్ టు రెస్క్యూ యూ. హీ విల్ కమ్ టు రెస్క్యూ యువర్ ఫ్యామిలీ యాజ్ హీ రెస్క్యూడ్ మీ అండ్ మై ఫ్యామిలీ. నన్ను నా కుటుంబాన్ని విడిపించిన మాదిరిగా, దానికంటే ఘనంగా గొప్పగా నిన్ను కుటుంబం విడిపించడానికి దేవుడు దిగి వస్తున్నాడు విషయాన్ని ఈ ఉదయకాల సమయానికి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మోషేను సిద్ధపరిచాడు. నేను ఇలా ప్లాన్ చేశాను, నేను దిగి వచ్చాను, నా పిల్లలు విడిపిస్తాను, వారు విశాల మంచి దేశానికి నేను నడిపిస్తాను, నడిపించే బాధ్యతని నువ్వు తీసుకో అని చెప్పి దేవుడు మోషేని సిద్ధపరిచి, మోషేని దేవుడు ఇశ్రాయేలుకు ఒక నాయకుడిగా, నడిపించే నాదుడిగా దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. బట్ జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, దేవుడు వాళ్ళతోనే ఉన్నాడండి. తన ప్రజల బాధను చూసిన దేవుడు దిగి వచ్చినప్పుడు, నీ బాధను చూసిన దేవుడు నేను విడిపించడానికి, నడిపించడానికి దిగి రాలేడా? దిగి వస్తాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీ వేదన చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు. కాబట్టి నేను విడిపించడానికి ఒక మంచి రోజున అద్భుతంగా, ఆశ్చర్యంగా దేవుడు దిగి వస్తాడు విషయం నువ్వు మనసులో ఉంచుకొని ధైర్యపరచబడవలసిందిగా ప్రేమతో ఈ మాటను తెలియచేస్తున్నాను. మూడో మాటకు వచ్చినట్లయితే, దేవుడు దిగి వస్తాడు. ఎందుకు? విడిపించడానికి. దేవుడు చూస్తున్నాడు. ఎందుకోసం చూస్తున్నాడంటే, తన పిల్లలని విడిపించడానికి దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు దాకా మూడు మాటలు గమనించాం. జస్ట్ క్విక్లీ మరొకసారి రివైజ్ చేసుకుందాం. ఓకే, మొదటిది, తన పిల్లల భక్తి ఏ విధంగా ఉందా అనేది దేవుడు చూస్తున్నాడు. తన పిల్లలు తన మాట వింటున్నాడా అని దేవుడు చూస్తున్నాడు. ది ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ పాయింట్కి వచ్చినట్లయితే, తన పిల్లలకి అవసరం తీర్చడానికి దేవుడు చూస్తున్నాడు. అబ్రాహాం గారికి అవసరం ఉంది, అక్కడ దహన బలిపించడానికి గొర్రె పిల్ల లేదు. అక్కడ దేవుడు అవసరం తీర్చాడు. దహన బలి కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి దేవుడు అవసరాన్ని గొర్రె పిల్ల రూపంలో సమకూర్చిపెట్టాడు. మూడో మాటకు వచ్చినట్లయితే, దేవుడు తన పిల్లలని విడిపించడానికి తన పిల్లలనైనా చూస్తున్నాడు. తన పిల్లలు పడుతున్న బాధను చూస్తున్నాడు, వాళ్ళు పడుతున్న శ్రమను చూస్తున్నాడు, వాళ్ళు పడుతున్న వేదన చూస్తున్నాడు, ఐగుప్తులు పడుతున్న ఇబ్బందులను చూస్తున్నాడు. చెప్పాడు, నేను విడిపించడానికి, కనాను దేశం నడిపించడానికి దిగి వచ్చాను. చూస్తున్న దేవుడు మౌనంగా లేడు. హీ హ్యాస్ కమ్ డౌన్ టు రెస్క్యూ హిస్ చిల్డ్రన్. వెన్ హీ హ్యాస్ కమ్ డౌన్ టు రెస్క్యూ హిస్ చిల్డ్రన్, యూ అండ్ మీ ఆర్ హిస్ చిల్డ్రన్. హీ విల్ కమ్ టు రెస్క్యూ యూ, రెస్క్యూ మీ. ఇశ్రాయేల్ తన పిల్లలైనప్పుడు, తన పిల్లలు విడిపించడానికి దేవుడు దిగి వచ్చినప్పుడు, నువ్వు నేను అను కుమారులము, కుమార్తెలము, మనము ఆయన ఏర్పాటు చేసుకున్న కుటుంబాలం మన కొరకు ఆయన దిగి రాడా? దిగి వస్తాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ అస్. దేవుడు మనం చూస్తున్నాడు. మన పడుతున్న బాధ, వేద, శోధన, శ్రమలని చూస్తున్నాడు. ఒక మంచి రోజున, మై డియర్ ఫ్రెండ్, రిమెంబర్ దిస్, ఒక మంచి రోజున నేను విడిపించడానికి దేవుడు ఖచ్చితంగా తప్పకుండా దిగి వస్తాడు విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని ప్రేమతో నీ సహోదరునికి మాటను తెలియజేస్తున్నా. లాస్ట్ మాటకు వచ్చినట్లయితే గనక, చివరి మాటకి మీతో మాట్లాడికి ఇష్టపడుతున్నాను. మరొకసారి వెనక్కి వద్దాం. ఒకసారి ఆదికాండంకి వద్దాం. ఒకసారి ఆదికాండంలో 31వ అధ్యాయానికి వచ్చినట్లయితే, ఇక్కడ యాకోబు గారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు యాకోబు గారు తన మాంగారు లాబాను ఇంటికి వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాలు లాబాన్ గారి కొలువు చేస్తాడు. ఈ లోపల ఈ క్రమంలో లాబాన్ గారి కుమార్తెలని పెళ్లి చేసుకోవడము, అక్కడ వాళ్ళ ద్వారా పిల్లల్ని కండము, ఒక చక్కని ఆస్తిపాస్తులని మాంగారు సమకూర్చడానికి చూస్తూ ఉంటాం. వాస్తవానికి కష్టపడి తినవు, కానీ మాంగారు జాగ్రత్తగా అల్లుడి గారి దగ్గర ఆస్తి అంతా కూడా ఎత్తుకెళ్ళిపోతూ ఉంటా. ఎత్తుకెళ్ళిపోయేసరికి ఒకనొక మంచి రోజున దేవుడు యాకోబు గారితో మాట్లాడుతూ ఉంటా. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు జెనసిస్ చాప్టర్ 31, 30వ అధ్యాయానికి వచ్చినట్లయితే 12వ వచనంలో మాటను చూడండి ఒకసారి. దేవుడు అక్కడ నష్టపోయినా, లేకపోతే విసికి వెసారిపోయినా, తన భవిష్యత్తు గురించి అర్థం కాని పరిస్థితులను యాకోబు గారితో అంటున్న మంచి మాటని మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆదికాండము 31వ అధ్యాయంలో 12వ వచనంలో లాస్ట్ లైన్కి వచ్చిన చూడండి ఒకసారి. ఎలాగున లాబాను నీకు చేయనది యావత్తును చూచితిని. లాబాన్ని ఎలా నష్టపెట్టాడో నేను చూసి, లాబాను ఏం చేశాడు మనం బాగా తెలిసిందే. నష్టపెట్టాడు, మోసం చేశాడు.
నిన్ను లాబాను ఏ విధంగా మోసం చేశాడో, ఏ విధంగా నష్టపెట్టాడో, నీ కష్టాన్ని ఏ విధంగా దొంగిలించేసేసాడో అవన్నీ నేను చూసా. అంటే ఈ రోజున మనం మోసపరచబడిపోతున్నాం. ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు, వాళ్ళ మీద ఎదిరించే శక్తి మనకు లేదు. అటప్పుడు దేవా సహాయం చేయండి అండి నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే, నా ప్రియమైన సహోదరుడా, నిన్ను మోసం చేస్తున్న వారిని దేవుడు చూస్తున్నాడు. మోసపరచబడుతున్న నిన్ను దేవుడు చూస్తున్నాడు. గమనించినట్లయితే చిన్న మాట మీకు అర్థం కావాలని చెప్తా ఉన్నా. లాబాను అంటాడు, నువ్వు లేనప్పుడు నాకు నా ఆస్తి చాలా కొద్దిగా, నువ్వు వచ్చిన తర్వాత ఇంత ఆస్తి సమకూడింది అని మాట్లాడతారు. అదే కొంచెం ముందు అధ్యాయంలో అక్కడ చదువుకుంటే కనబడుద్ది. అంటే యాకోబు గారు రానంత వరకు లాబానికి ఆస్తి పెద్దగా చెప్పుకోదగింది ఏం కాదు. కానీ ఇన్ని సంవత్సరాలు ఇక యాకోబు మామయ్య గారి లేదా మాంగారి లాబాన్ గారికి కొలువు చేస్తామంటే ఆస్తి ఎంతో సమకూడుతుంది. లాబాను తన పిల్లలకు కూడా ఇచ్చేస్తాడు ఆస్తి. కానీ ఏమవుతుందనంటే తన ఆస్తిపరుడు అవుతున్నప్పుడు, తన ఆశిస్తున్నప్పుడు ఎవరు నష్టపడుస్తున్నాడు అంటే యాకోబుని నష్టపడుస్తున్నాడు. ఎవరిని మోసం చేస్తున్నాడంటే యాకోబుని మోసం చేస్తున్నాడు. దేవుడు చెప్పాడు, లాబానికి ఏం చేస్తున్నాడో నేను చూస్తున్నాను. లాబాను నీకు చేయనదంతా చూడండి ఒకసారి. లాబాను చేయనది యావత్తు చూచి తిని, అతను నీకు ఏం చేస్తా వచ్చాడో అవన్నీ నేను చూశాను. అంటే ఏం చేశాడు? మోసం చేశాడు. అంటే ఏ విధంగా మోసం చేశాడో, ఎలా మోసం చేశాడో, ఎప్పుడెప్పుడు మోసం చేశాడో అవన్నీ నేను చూసా అని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడతాడు. ఆ తర్వాత నుంచి యాకోబు గారితో దేవుడు మాట్లాడుతూ నువ్వు బేతేలుకి బయలుదేరి వెళ్ళు అని చెప్పడము, యాకోబు దేవునితో మాటలని తన ఫ్యామిలీ మెంబర్స్కి, తన భార్య పిల్లలు చెప్తే వాళ్ళు కూడా కోఆపరేట్ చేయడము, అందరూ కలిసి బయలుదేరడాన్ని బైబిల్లో చూస్తూ ఉంటాం. అక్కడి నుండి యాకోబు గారి లైఫ్ ఎంతో చక్కగా, ఎంతో గ్రాండ్గా, ఎంతో ఉన్నతంగా, ఎంతో గొప్పగా టర్న్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అని దేవుని సేవకునిగా మాట్లాడుతున్నా. అంటే దేవుడు చూస్తున్నాడు. మనల్ని ఎవరు మోసం చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు అండి. ఏ విధంగా నష్టపోతున్నామో దేవుడు చూస్తున్నాడు. ఎవరు నష్టపరుస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. ఎవరు మోసం చేస్తున్నాడో దేవుడు చూస్తున్నాడు. అందుకే అంటాడు, నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలని అప్పగించుకోండి అని పేతురు గారు మాట్లాడతారు. ఎందుకంటే ఆయన మనుషులు మోసం చేస్తారేమో కానీ ఆయన మోసం చేయడు. మనుషులు మన కష్టాన్ని వాళ్ళ లాభానికి వాడుకుంటారేమో కానీ దేవుడు ఆ విధంగా ప్రవర్తించేవాడు కాదు. కాబట్టి దేవుడు నేను చూస్తున్నాడమ్మా. నువ్వు ఏ విధంగా మోసపరచబడుతున్నావో దేవుడు నేను చూస్తున్నాడు. ఎలా నిన్ను మోసం చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నువ్వు ఒక చక్కని భవిష్యత్తు నడిపించబడాలి అంటే నమ్మకమైన సృష్టికర్తకు నీ ఆత్మని అప్పగించుకో. అన్నీ చూస్తున్న దేవుడు, రహస్యమైనది లేని దేవుడు, నువ్వు మోసపరచబడుతుంది చూస్తున్న దేవుడు ఖచ్చితంగా నీకు తగిన ఆశీర్వాదాన్ని, నువ్వు పడుతున్న కష్టాన్ని తగిన దీవెనని తప్పక దయచేసి చెప్పడానికి దేవుని సేవకునికి ఇష్టపడుతూ ఉన్నా. ఇప్పటిదాకా 4 మాటలు గమనించాం. దేవుడు ఏం చూస్తాడు? మొట్టమొదటిగా మనము అన్న మాటకి ఏ విధంగా లోబడుతున్నామో దేవుడు చూస్తాడు. రెండవది మన అవసరాలు సమకూర్చడానికి దేవుడు చూస్తాడు. మూడవదిగా మనల్ని విడిపించడానికి దేవుడు చూస్తాడు. నాలుగో చూసినట్లయితే కనుక మనం మోసపరచబడుతూ ఉంటే ఆ మోసము నుంచి తప్పించడానికి దేవుడు చూస్తాడు. సో ఈ 4 మాటల్లో మనకు కావలసిన ఓదార్పు, మనకు కావాల్సిన ధైర్యం కలిగింది అని దేవుని సేవకు నేను నమ్ముతున్నాను. బికాస్ దిస్ మెసేజ్ ఎంకరేజ్డ్ మీ. ఈ మెసేజ్, ఈ మాటలు ధ్యానం చేసినప్పుడు ఈ మాటలన్నీ బలపరిచాయి. ఉదయకాల్సిన ప్రేమైన సోదర ప్రేమైన, సో ఐ ట్రూలీ బిలీవ్ దట్ దిస్ మెసేజ్ హ్యాస్ ఎంకరేజ్డ్ యూ యాజ్ ఇట్ ఎంకరేజ్డ్ మీ. దాన్ని బలపరిచినట్టుగా నిన్ను కూడా ఈ మాటలు బలపరిచాయని నేను నమ్ముతున్నాను. దేవుడు నీ భక్తి ఎలా ఉందో చూస్తున్నాడు. కాబట్టి నీ భక్తి దేవుడు మెచ్చుకోదగిన భక్తిగా నువ్వు తయారు చేసుకో. రెండవదిగా దేవుడు నీకు అవసరం ఏమున్నా అది అవసరం తీర్చడానికి చూస్తున్నాడు. కాబట్టి నీ అవసరాన్ని బట్టి అధైర్యపడవద్దు. నీ ఉన్నది యెహోవా ఈరే, సమకూర్చే దేవుడు, చూసుకునే దేవుడిని పక్షంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడవద్దు. మూడవదిగా గమనిస్తూ వచ్చినప్పుడు నిన్ను విడిపించడానికి నువ్వు ఎలా శ్రమపడుతున్నావో, ఎలా నలగొట్టబడుతున్నావో అవన్నీ చూసిన దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన చూస్తున్నాడు. కాబట్టి నువ్వు శ్రమలో ఉండి, నలుగులాటలో ఉండి, ఇబ్బందులో ఉండి భయపడవద్దు. యూ హ్యావ్ ఎ గాడ్ హూ ఈస్ లుకింగ్ ఎట్ యూ 24/7. ప్రతిరోజు వారం పొడవునా
చూసే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, నేను విడిపించడానికి ఆయన ఎప్పుడు నేను గమనిస్తున్నాడు కాబట్టి ఆ మాటను బట్టి ధైర్యపరచబడవలసిందిగా ప్రేమతో తెలియచేస్తున్నా. 4వదిగా చివరి మాటగా చెప్తూ ఉన్నాను. మనం నష్టపోతూ ఉంటే, మోసపరచబడుతూ ఉంటే దాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. మనం మోసపడుతున్న పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. మనం మోసం చేస్తున్నామని కూడా దేవుడు చూస్తున్నాడు. మనకు కావాల్సిన వాటిని దేవుడు మనకి ఇస్తాడు. మోసం చేసిన వారికి దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. కాబట్టి అధైర్యపడవద్దు. మన కష్టార్థాన్ని దేవుడు వ్యర్థంగా పోనివ్వడు. మన కష్టార్థాన్ని దేవుడు వేస్ట్గా ఎవరో చేతులోనికి వెళ్ళనివ్వడు. దేవుడు మనల్ని మోసపరచబడుతూనే మన లైఫ్ని కొనసాగనివ్వడు. భయపడవద్దు. నేను చూసే దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి, నేను చూస్తున్న దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి, 24/7 నేను చూసిన దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి, అంత గొప్ప దేవుణ్ణి కలిగిన నీవు ఆయన చేసే కార్యాల కొరకు, నీ కన్నీళ్ళు తుడిచే మంచి రోజు కొరకు ఎదురు చూడవలసిందిగా ప్రేమతో ఈ మాటను తెలియచేసి, నిజంగా దేవుడికి మనం అంటే ఎంత ప్రేమ అని గమనిస్తే ఓ చిన్న మాట దావీదుగా మాట్లాడుతూ ఉంటాడు. కీర్తనలకు వచ్చినట్లయితే 139వ కీర్తనలో మాట్లాడి 16 చూస్తూ వచ్చినప్పుడు, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. అంటే ఎప్పుడు ఆయన చూడడం మొదలుపెట్టాడంటే, నువ్వు నేను భూమి మీద రాకుండా ఉండగా చూడడం మొదలెట్టాడండి. ఎంత ప్రేమగల దేవుడు కదా. నువ్వు నేను ఈ భూమి మీద మన దినాలు ప్రారంభించకుండా ఉండగానే నియమించబడిన దినములు ఒకటైనా కాకముందే ఇంకా మన పిండముగా మన తల్లుల గర్భాల్లో ఉన్నప్పుడే ఆయన చూడడం మొదలుపెట్టాడు. సో అంత గొప్ప ప్రేమ మన దేవునికి మన మీద ఉన్నప్పుడు, అప్పటి నుంచే మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుత వేదనలో, ప్రస్తుత కష్టంలో, ప్రస్తుత బాధలో, ప్రస్తుత శ్రమలో ఆయన చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు స్పందించకుండా వెళ్ళిపోతాడా? లేదండి, స్పందిస్తాడు. సహాయం చేయకుండా వెళ్ళిపోతాడా? లేదండి, సహాయం చేస్తాడు. కన్నీరు తొడకుండా వెళ్ళిపోతాడా? లేదండి, కన్నీరు తుడిచే కన్నీటి కరణాన్ని తీసి ఆనంద బాష్పాల స్థితిలోనికి నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన బట్టి ధైర్యపరచబడదామండి. ప్రేమతో మాట తెలియచేస్తున్నా. గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ us. God is looking at you. You have a God who sees you. నిన్ను చూచే దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి భయపడవద్దు. నున్న పరిస్థితి అని కనబడుతుంది. నువ్వు పడుతున్న వేదన అని కనబడుతుంది. నువ్వు పడుతున్న నిందలు, అవమానాలు అని కనబడుతుంది. నువ్వు పడుతున్న మోసపూరిత పరిస్థితి అని కనబడుతుంది. కాబట్టి నువ్వు చూసే దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి, నువ్వు చూస్తున్న దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి, నీ లైఫ్లో ప్రతిదాన్ని అని చూస్తున్నాడు కాబట్టి, నీ ఫ్యామిలీ ప్రతి విషయాన్ని అని చూస్తున్నాడు కాబట్టి, సమస్తము మేలు కొరకు మన దేవుడు ఒక మంచి రోజున చేస్తాడు. నమ్మకమైన సృష్టికర్తకి మన ఆత్మను అప్పగించుకుందాం. మన కన్నీరు తోడబడి రోజు వస్తుంది, మనము ఆయనకు అప్పగించుకుందాం. మన కుటుంబ వేదనల నుండి విడిపించబడే రోజు వస్తుంది, మనకు అప్పగించుకుందాం. ఆ నామాన్ని కనపరిచే రోజు మనకు వస్తుంది. కాబట్టి నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, మనల్ని మనము ఆయనకి అప్పగించుకుందాం. చూస్తున్న దేవుడు ఈ టైంలో దేవుని వాక్యం ఉంటే నిన్ను చూస్తున్నాడు, నీ ఫ్యామిలీని చూస్తున్నాడు. వాక్యముతో నన్ను బలపరిచినప్పుడు నిన్ను బలపరచడానికి ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన చేత బలపరచబడి ఆయన వైపు చూస్తూ లైఫ్ను ముందు కొనసాగించుకోవాల్సిందిగా ప్రేమతో ఈ మాటను తెలియచేస్తున్నాం. వేదన కలుగుద్ది కానీ అది అంతం కాదు. చీకటి ఉంటుంది కానీ చీకటికి అంతం ఉంది. సూర్యోదయం కలుగుతుంది. అలాగే వేదనకి అంతముంది, శోధనకి అంతముంది, శ్రమలకి అంతముంది. ఎంతాన్ని కలుగు చేసే దేవుడే కాబట్టి భయపడక నమ్మిక మాత్రం ఉంచి ఆయన వైపు చూస్తూ నీ విశ్వాస భక్తి చేతను కొట్టుకుంటూ ఆయన వెంబడి విజయాలు పొందుకుంటూ నీ లైఫ్ను ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రేమతో దేవుని సేవకునిగా, నీ సహోదరునిగా ఈ మాటలతో బలపరుస్తున్నాడు. నన్ను బలపరిచిన దేవుని వాక్యము నేను బలపరచాలని, నేను చూస్తున్న దేవునికి ఉన్నాడు అన్న ఆలోచన నీ ధైర్యం పుట్టించాలని దేవుని సేవకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చూస్తున్న దేవుడు, చూచే దేవుడు నీ ప్రతి విషయంలో, నీ ప్రతి ప్రార్థన జవాబిచ్చి, నీ ప్రతి కన్నీరుని తుడిచి ఆనందంతో, సంతోషంతో ఆయన సాక్షార్థమై నేను కుటుంబాన్ని తన నామమికమార్థమై నడిపించును గాక. ఆమేన్. తల వంచుతాం, ప్రార్థన చేసుకుందాం.
ప్రియమైన సహోదరుని, ప్రియమైన సహోదరుడా, నా బాధ ఎవరికి కనబట్టలేదు అనుకుంటూ దేవుడైనా చూస్తున్నాడా అని ఆలోచిస్తున్నావా? దేవుడికైనా కనబడుతుందా? నా పడుతున్న వేదన, నా పడుతున్న దుఃఖము, పడుతున్న బాధ, పడుతున్న శ్రమ, పడుతున్న నలుగులాట దేవునికైనా కనబడుతుందా అని ఆలోచిస్తున్నావా? ఈ ఆలోచనకి నా దగ్గర జవాబు ఉంది. దేవునికి కనిపిస్తుంది. నీ వేదన అని కనిపిస్తుంది, నీ బాధ అని కనిపిస్తుంది, నువ్వు పడుతున్న శ్రమ, కష్టం అని కనిపిస్తుంది, నువ్వు పడుతున్న నలుగులాట అని కనిపిస్తుంది. చూస్తున్న దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదమ్మా. ఈ రోజున వేదన, బాధ, శ్రమ రేపటి రోజున ఒక అద్భుతమైన సాక్ష్యముగా మార్చేదేవండి, మార్చగలిగేదేవండి నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి అధైర్యపడక ధైర్యముతో నీ దేవుని వైపు చూస్తూ, నా దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా జవాబిస్తాడు, మేలు చేస్తాడు, అవసరం తీరుస్తాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను మోసం నుంచి తప్పిస్తాడు అని ధైర్యం తెచ్చుకోవాల్సిందిగా ప్రేమతో నీ సహోదరునిగా, దేవుని సేవకునిగా ఈ మాటను తెలియచేస్తున్నాను. ధైర్యపరచబడు, దేవుని కార్యాల కొరకు సిద్ధం చేసుకోవాల్సిందిగా ప్రేమతో ఈ మాటలన్నీ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందా. దేవ, మీ నామానికి స్తోత్రాలయ్యా. మమ్మల్ని నువ్వు చూస్తున్నావని 24 గంటలు, వారం పొడవునా, నెలలు, సంవత్సరాల తరబడి మమ్మల్ని చూస్తున్నారు అని మరొకసారి మాకు జ్ఞాపకం చేసుకున్న దేవానికి స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. ఈ మాటను బట్టి మేము బలపరచబడలాగుండా, ధైర్యపరచబడలాగుండా సహాయం ఇచ్చింది. మరి విశేషముగా మీరు మా భక్తి ఎలాగ ఉందో, నీ మాటను ఏ విధంగా మేము లోబడి మా లైఫ్ నడిపించుకున్నామో చూస్తున్నారు. కాబట్టి ఆ భక్తిని మీరు గమనిస్తున్నప్పుడు ఆ భక్తిలో లోపము లేని వారముగా మమ్మల్ని మేము తయారు చేసుకోగలిగటానికి మీరు సహాయం పదే పడుతానేసయ్యా. అబ్రాహాము గారు ఎలా మీ మాట లోబడారో మీరు గమనిస్తున్నప్పుడు మేము కూడా మాటగా లోబడుతున్నాము గమనిస్తారు. కాబట్టి మేము మా భక్తిని బహు జాగ్రత్తగా నడిపించుకోగలిగటానికి సహాయం పదే పడుతున్నాను తండ్రి. అయ్యా, ఆ రోజు అబ్రాహాము గారి అవసరతని గుర్రపు రూపంలో తీర్చిన దేవా, ఈ రోజున మా కుటుంబ అవసరతలని అద్భుతంగా తీర్చేవాడు నువ్వు ఉన్నావని, యెహోవా ఈరేని మేము కలిగి ఉన్నామని ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాము తండ్రి. ఈ మాటను బట్టి మేము ధైర్యపరచబడడానికి మీరు సహాయం చేయండి. అయ్యా, మా కుటుంబ జీవితాల్లో మేము శ్రమ గుండా వెళ్తున్నప్పుడు, శాంతిగా వెళ్తున్నప్పుడు మీరు మమ్మల్ని విడిపించడానికి చూస్తున్నారు అని మేము ధైర్యపరచబడేలాగా సహాయం ప్రాధేయపడుతున్నాం. ఎస్సయ్యా, స్వైలులు ఫరో చేతులు అలిగిపోతున్నప్పుడు వారిని మీరు చూచారు, విడిపించడానికి దిగివచ్చారు అని వాక్యం మేము చూసాం తండ్రి. ఈ రోజున మేము శ్రమపడుతూ ఉంటే పరిస్థితులన్నీ మా చెయ్యి దాటిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మేము ఉన్నట్లయితే ఈ మాట మమ్మల్ని ధైర్యపరచలాగున్నా, మమ్మల్ని విడిపించడానికి మీరు చూస్తున్నవాడు దిగివస్తారు అని ఒక ధైర్యం మాలో కలుగులాగున్న సహాయం ప్రాధేయపడుతున్నానేసయ్యా. యాకోబుని, లాబాను మోసం చేస్తున్నప్పుడు ఆ మోసం ఎవరికి కనబడడం లేదు, కానీ ఆ మోసాన్ని మీరు చూస్తున్నారు. నిజమే తండ్రి, మమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఎవరికి కనబడకపోవచ్చు, మమ్మల్ని నష్టపెట్టే వాళ్ళు ఎవరికి కనబడకపోవచ్చు, కానీ మేము ఎలా మోసపరచబడిపోతున్నా, ఎలా నష్టపోతున్నా, మాకు స్వార్థం ఎలా వేస్ట్గా పోతున్నా అవన్నీ మీరు చూస్తున్నారు అండి. మమ్మల్ని తిరిగి నిలబెడతారు అండి. యాకోబుని చూసి మేము నేర్చుకుంటున్నాం యేసయ్యా. ఆ మాట మమ్మల్ని ధైర్యపరచులాకుండా పిన్నెమ్మగా మేము ఉన్నప్పటి నుంచే మీరు మనం చూస్తూ ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం మమ్మల్ని చూస్తూ వస్తున్న విషయము ఈ రోజున మేము మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఆ వచ్చిన మమ్మల్ని ధైర్యపరచులాగున సహాయం ప్రాధేయపడుతున్నాను యేసయ్యా. చూస్తున్నవాడా, ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వింటున్న వారందరినీ చూస్తున్నవాడా, ఏ కుటుంబంలో ఏ కష్టం ఉందో ఎరిగినవాడా, ఏ కుటుంబంలో ఏ వేదన ఉందో చూస్తున్నవాడా, ప్రతి కుటుంబాన్ని మీ నామముకి మారమై తప్పించండి, విడిపించండి, ప్రతి మేలని గుప్పెలు విప్పి దయచేయమని ప్రాధేయపడుతున్నాను యేసయ్యా. ప్రతి కుటుంబాన్ని దృష్టిస్తున్నవాడా, ప్రతి కుటుంబం ప్రతి లోటు మీ నామముకి మారమై సమృద్ధిగా మారులాగున్నా, ప్రతి వెలితి మీ నామముకి మారమై తొలగించబడులాగున్నా సహాయం ప్రాధేయపడుతున్నాను యేసయ్యా. ప్రతి కుటుంబాన్ని పేరు పేరైనా మీరు బలపరిచి ప్రతి కుటుంబ అవసరతను తీర్చి నీ సమృద్ధితో కుటుంబాన్ని నడిపించమని అడుగుతూ మీ నామ మహిమార్థం మమ్మల్ని దీవించి మీకు సాక్షులుగా మమ్మల్ని హెచ్చించమని అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప
పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సన్నిధి, కాపుదల మనకి మన కుటుంబాలు తోడుగా ఉండి ఆయన నామముకి మార్గమై బలపరిచి హెచ్చించి అన్న సాక్షులుగా వాడుకును గాక. ఆమేన్. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. మనం చూసి దేవుని మనం కలుగున్నాం కాబట్టి ధైర్యంగా ఉందాం. ఈ రోజున వేదన, బాధ, శ్రమన్నీ కూడా ఒక రోజున సాక్ష్యంగా మార్చే దేవుణ్ణి మనం కలిగినాం కాబట్టి ధైర్యపరచబడదాం. డు నాట్ బి అఫ్రైడ్. యూ హ్యావ్ ఎ గాడ్ హూ ఇస్ లుకింగ్ ఎట్ యూ రైట్ నౌ. ఇప్పుడు నిన్ను చూస్తున్న దేవుణ్ణి నువ్వు కలుగున్నావు కాబట్టి భయపడవద్దు. నేను చూసిన దేవుడు ఆయన సమానుడే కాదు. ఆయన చేసే మేలులు, ఆయన చేసే కార్యాలని అగమ్యగోచరమైనవి నువ్వు లైఫ్లో అనుభవిస్తావు కాబట్టి ధైర్యంగా ఉండవలసిందిగా దేవుని సేవకున్న సహోదరునిగా ప్రేమిత మాట తెలియజేస్తున్నాను. దేవుడు మన కుటుంబాలను బలపరిచి దీవించి తన నామమైక్య మార్గమై అద్భుతాలతో ఆశ్చర్య కార్యాలతో నడిపించను గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ us all for his glory. నీలోగటి నీ భార్య ఫలించి ద్రాక్ష వలె ఉండాలి అన్న మాట ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు నెరవేర్చడానికి నీ వంతు ప్రయత్నం చేయలేకపోతావు అంటే హౌ కెన్ యువర్ ఫ్యామిలీ బీ అ బ్లెస్సింగ్ టు యూ అండ్ టు యువర్ నైబర్స్ అండ్ టు మెనీ పీపుల్ అరౌండ్ యువర్ ఫ్యామిలీ? జస్ట్ ఇమాజిన్. ఎంతసేపు చూసినా సరే బిజీ అయిపోతున్న లైఫ్లోకి వెళ్ళిపోతున్నాం. డాడీ బిజీ అయిపోతున్నాడు, మమ్మీ బిజీ అయిపోతున్నారు. యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ అ హస్బెండ్ అండ్ వైఫ్, యు ఆర్ బీయింగ్ అ ఫెయిల్యూర్. సో ఆలోచించే ఒకసారి.